ఇప్పుడు మనం ఇప్పుడు దీని మీదకి కారెక్కిద్దాం, కారెక్కి చూద్దాం. పోనీ అంటే చాలామంది యూపీవీసీ షీట్స్ ప్లాస్టిక్ ఫైబర్ కదా, ఒకవేళ మంకీ జంపింగ్ కానీ ఇంకా రాళ్ళ వర్షం పడ్డప్పుడు, అంటే మీద నుంచి రాళ్ళ వర్షం పడ్డప్పుడు ఇరిగిపోతాయి అని చెప్పి చాలా డౌట్ ఉంది, ఇరిగిపోతాయి అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి కాల్ చేసి అడుగుతారు. సో కాబట్టి మనం మంకీ జంపింగ్ అనేది చాలా చిన్నది, వాటికి ఏమి ఇరగవు. అలాగే రాళ్ళ వర్షానికి ఇరుగుతాయి అని చెప్పి మనం అనుకుంటారు కదా, రాళ్ళ వర్షం కాదు. మనం ఇప్పుడు ఈ షీట్ మీద ఇంత పెద్ద బండ అనేది మీద నుంచి వేద్దాం. మీద నుంచి వేసి ఇది ఇరిగిందా లేదా, ఎట్లా ఉంది, దీని స్ట్రెంత్ ఎట్లా ఉన్నదని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం 2 షీట్లు పెడుతున్నాం. ఇది దగ్గర నాకు తెలిసి ఇది ఒక 4 కేజీల వరకు ఉంటుంది ఈ బండ. మామూలుగా అయితే మనకు ఐస్ అనేది ఇంత మీద నుంచి పడే రాళ్ళ వర్షం ఐస్ ఇంతే ఉంటుంది. కానీ ఇంత పెద్ద బండ మనం వీటిని చేస్తాం. ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం. ఫస్ట్ దీన్ని చేద్దాం. ఇందాక మనం దీని మీద కారు ఎక్కించినాం. ఆ కారెక్కి అంత పెద్ద కారు ఎక్కినప్పుడే ఇంత చిన్న సొట్ట లాంటిది పడ్డది, కానీ ఇరగడం అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటి, దీని మీద మన కారు ఏమి ఎక్కియలేదు, ఇది కొత్తది. దీని మీద అంత పెద్ద బండి ఎత్తేసినా కూడా చూడండి, ఇంత డ్యామేజ్ కూడా లేదు, ఇంత క్రాక్ కూడా లేదు, అసలు కనీసం వంగలు కూడా వంగలే. ఇట్లుంటుంది అన్నమాట ఇది. ఇప్పుడు మనం దీని మీద పెట్రోల్ పోసి కాలబెడదాం. మామూలుగా ఫైర్ ఒకవేళ ప్లాస్టిక్ కదా అంటుకుంటే ఎట్లా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని మీద మనం పెట్రోల్ పోసి చూద్దాం, పెట్రోల్ పోసి ఫైర్ పెట్టి చూపిస్తాం. మీరు చూసుకోవచ్చు, అంటే ఎప్పుడైనా కానీ ఈ ప్లాస్టిక్ మీద ఫైర్ అనేది ఎక్కువసేపు ఉండకపోవచ్చు అన్నట్టు. అంటే దీని లోపల కెమికల్స్ ఎట్లుంటాయంటే ఎక్కువసేపు ఫైర్ మండదన్నమాట. ఒకవేళ ఫైర్ బాగా ఎక్కువ అంటుకున్నా కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ అంటుకుందనుకో, ఇక్కడ వరకే ఆగిపోద్ది అంతే, మీదికి ఇంకా చుట్టుపక్కల స్ప్రెడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొసకు మంట అంటుకుందనుకో, ఇక్కడికే అయిపోతుంది. ఇటు సైడ్ ఎక్కువ ఇటు రాదన్నట్టు, స్ప్రెడ్ కాదు, మంట అనేది స్ప్రెడ్ కాదు, అట్లా ఉంటుంది యూపీవీసీ. మామూలుగా మనం ఐరన్ షీట్ చూసుకున్నట్టయితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే కరెంట్ షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ యూపీవీసీలో కరెంట్ షాక్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఈ వీడియోలో మీరు ముందు యూపీవీసీ అడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు యూపీవీసీ రేకుల షెడ్లు ఎలా వేయాలి, పైప్ల పర్లిన్స్ అనేది ఎంత తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకా రేకుల షెడ్ వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వచ్చేసి డబుల్ స్లోప్ అన్నమాట. డబుల్ స్లోప్ ఏ షేప్ అనే స్ట్రక్చర్తో ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్తో ఉన్నది ఈ షెడ్. ఇప్పుడు మనం ఇక్కడ పర్లిన్స్ చూసుకున్నట్టయితే 2 ఫీట్ల దగ్గరనే ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకు స్క్రూ వచ్చేసి దీని మీద వేయాలి, ఈ గాల మీద వేయాలి. చాలామంది మధ్యలో వేస్తున్నారు. ఒకవేళ మధ్యలో వేసినట్టయితే మళ్ళీ వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా కరెక్ట్గా ఇట్లా రావాలి స్క్రూ వేస్తే. ఇక్కడ మీరు ఈ పైపులు చూసినట్టయితే పైపులు మధ్యలో గ్యాప్లు వచ్చేసి 2 ఫీట్లు 2.5 ఫీట్లు అంతే మాత్రం తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోరాదు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే యూపీవీసీ యొక్క లైఫ్ అనేది తక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకా మంకీ జంప్ ఉన్నా లేకపోతే వర్షానికి ఏదైనా సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. అదే 2 ఫీట్లు 2.5 ఫీట్లు తీసుకున్నట్టయితే దాని లైఫ్ ఎక్కువ వస్తుంది. అది అలాగే ఇది డబుల్ స్లోప్ కాబట్టి మనకు డబుల్ స్లోపు ఈ 2 షీట్ల మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి,
అంటే మనకు మీద టాప్ రిడ్జ్లు వస్తాయి కాబట్టి ఆ టాప్ రిడ్జ్లను కవర్ చేసుకోవడానికి ఆ పైప్కు షీట్స్కి మధ్యలో జస్ట్ 4 నుంచి 5 ఇంచుల దూరం మాత్రమే ఉండాలి ఇక్కడ. అట్లా ఉన్నట్టయితే ఏమవుతుందంటే టాప్ రిడ్జ్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్యాప్ అనేది చాలా క్లియర్గా కవర్ అవుతుంది. ఒకవేళ దానికన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే టాప్ రిడ్జ్ కరెక్ట్ కూర్చోదు అన్నమాట. కరెక్ట్ కూర్చోదు, దూరం అయిపోతుంది. దూరం అయినప్పుడు స్క్రూలు కొట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ 2 షీట్ల మధ్యలో డబుల్ స్లోప్కి జస్ట్ 4 నుంచి 5-6 ఇంచెస్ కన్నా ఎక్కువ దూరం ఉండద్దు. అది పైపులో అయినా లేకపోతే షీట్ల మధ్యలో గ్యాప్ అయినా కానీ. షీట్లు కూడా మరీ దగ్గరకు ఉంటే ఏమైంది అంటే మీకు టాప్ రిడ్జ్లు అనేది కరెక్ట్ కూర్చోవడానికి రాదు. ఇప్పుడు మనం టాప్ రిడ్జ్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. టాప్ రిడ్జ్ పెట్టుకొని ఎలా వస్తుందనేది చూద్దాం. చూడండి, అక్కడ ఆ యూపీవీస్కి టాప్ రిడ్జ్ కరెక్ట్గా కూర్చుంది. అలా ఫిక్స్ చేసేటట్టు చూసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు పైప్లో చూసినట్టయితే పైప్ల దగ్గర కూడా టాప్ రిడ్జ్ కరెక్ట్గా, మెయిన్ రిడ్జ్ కరెక్ట్గా కూర్చుంది. ఇప్పుడు మనకు స్క్రూ వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే మనకు యూపీవీసీలో చాలామంది అడ్డం పైపులు పర్లిన్స్ అనేది చాలా దూరం ఇస్తున్నారు. చాలా దూరం అంటే ఎంత అంటే కొంతమంది 6 ఫీట్లు, 7 ఫీట్లు, ఇంకొంతమంది అయితే అసలు 8 ఫీట్ల దూరం వేస్తున్నారు. దానివల్ల యూపీవీసీ లైఫ్ తగ్గుద్ది. మనం ఎంత తీసుకోవాలంటే జస్ట్ 2 ఫీట్ల పర్లిన్స్నే తీసుకోవాలి. అలాగే యూపీవీసీ అనేది ఇలా డబుల్ గాల ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వీడియోలు కనిపిస్తుంది, సింగిల్ గాల కాదు, డబుల్ గాల ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకు ఇక్కడ క్యాప్ అనేది చూసుకోండి, ఇట్లా మధ్యలో కూర్చునేటట్టు క్లియర్గా వేయాలన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితేనే యూపీవీసీ బాగుంటుంది. మళ్ళీ చూడడానికి కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రూస్ అనేది నీట్గా కూర్చున్నాయి, ఎక్కడ మిస్టేక్ కాకుండా క్యాప్లు పెట్టి నీట్గా కూర్చున్నాయి. ఇక్కడ చూడండి. ఇవి డిజైన్ షీట్లు అన్నమాట, వైట్ కలర్లో ఉన్నాయి. ఇవి మామూలుగా కేరళ సైడ్ ఎక్కువ వాడతారు. ఇలాంటి డిజైన్ షీట్లు కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి. మనం క్లియర్గా మీద నుంచి చూసుకోవచ్చు, ఇట్లుంటుంది. యూపీవీసీ అనేది ఇంకా చూడ్డానికి అంటే మామూలుగా కేరళ స్టైల్లో రేకులు ఉంటాయి, కేరళ స్టైల్లో గుణె పెంకుల ఇల్లులు ఉంటాయి కదా, అలాంటి స్ట్రక్చర్తో వస్తాయి అన్నట్టు. ఈ బ్యాంబో మోడల్లో ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు ఇలాంటి యూపీవీ షీట్లు ఎక్కడ కావాలన్నా మేము పంపిస్తాం. ఒకవేళ మీకు యూపీవీ షీట్స్ కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ వెల్డర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇది ఎలా వేయాలి ఏంటి అనే వెల్డర్స్ కూడా ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము ఎలా వేయాలని చెప్తాం. మీకు యూపీవీ షీట్స్ మాత్రం కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ వచ్చే నెంబర్ మాదే, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే యూపీవీసీలో ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి, ఎలాంటి క్వాలిటీ తీసుకోవాలి అనేది మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.